ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కలవడం అనేది. సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ క్వశ్చన్ ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి, వెంకీ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ. యూనో అది ఫస్ట్ ఈశ్వర్లో ఫస్ట్ ఒక గ్లిమ్స్ చూసినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ యూనో అది నాకు అట్లా అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుందరకాండ చాలా మంచి టైటిల్. టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది. అండ్ టీజర్ చూశారు, డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను. ఒక ఫ్రెష్ ఫిల్మ్ అండి, డెఫినెట్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, రామ్ కామ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్లో ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ ఇంటరాక్షన్స్లో మాట్లాడదాం. సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్కి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మై కో స్టార్స్ నరేష్ గారు, వీర్తి గారు అండ్ రోహిత్ గారు, వాసుకి గారు, అభినవ్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ అండ్ గౌతమ్ గారు, ఐ మీన్ ఎడిటర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మిగతా టెక్నీషియన్స్ రాలేరు. ప్రదీష్ గారు మా కెమెరామ్యాన్, డిఓపి, చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి. హోల్ కలర్ ఆఫ్ ద మూవీ చాలా బాగా చేశారు. అండ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు సూపర్ సాంగ్స్ ఇచ్చారు. ఐఎమ్ రియలీ వెయిటింగ్, త్వరలో సాంగ్ రిలీజ్ అవుతుంది, ఫస్ట్ సాంగ్. సో మీ అందరికీ నచ్చుతుందని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు, మళ్ళీ మీరు హీరోయిన్గా మా ముందుకు ఎంట్రీ ఇచ్చినందుకు. అండ్ ఇట్స్ సచ్ ఎ డిలైట్ టు సీ యూ ఆన్ స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ద ఫ్యామిలీ ఆఫ్ సుందరకాండ, హార్టీ వెల్కమ్ అండ్ కంగ్రాట్స్. సో దిస్ ఫిలిం ఫస్ట్ నేను వెంకీ హెస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి జర్నీ చేస్తున్నాడు. రకరకాల స్క్రిప్ట్స్ వర్క్ చేసాం. బట్ ఇది ఒక పెక్యులర్ లవ్ స్టోరీ. సో డెఫినెట్గా యాక్చువల్గా ప్రతినిధి అనే సినిమా కంటే ముందు ఇదే స్టార్ట్ అవ్వాలి. బట్ ఆ సినిమా చేయడం జరిగింది. బట్ కంబ్యాక్ కింద ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ చేయడం కోసం ఈ స్క్రిప్ట్ లాక్ చేసాం. బట్ నెవర్ లేట్ దెన్ నెవర్. ఇప్పుడు ఇట్స్ గోన్ కమ్ ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ద హోల్ టీమ్, ఈ జర్నీ హెస్ బీన్ స్పెషల్ విత్ సంతోష్, మై కజిన్, అండ్ గౌతమ్ అండ్ రాకేష్. సో బిలీవింగ్ ఇన్ ఒక సినిమాని నమ్మి ఇంతమంది కలిసి ముందుకు వచ్చారు. అండ్ ఈ స్టేజ్ మీద ఉన్న అందరినీ ఈ సినిమా కథే తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ వెంకీ ఫర్ రైటింగ్ అ బ్రిలియంట్ స్టోరీ. అండ్ సో మీరందరూ టీజర్ చూశారు, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దస్ లాట్స్ ఆఫ్ కంటెంట్ అండ్ ద ఆడియో కూడా లియాన్ జేమ్స్ మ్యూజిక్. అండ్ డెఫినెట్గా మీరందరూ వినాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా మంచి పాటలు కుదిరాయి ఈ సినిమాకి. సో ఇంకా ఫ్యూచర్లో దర్ విల్ బి అ ట్రైలర్ లాంచ్ అండ్ అదర్ సాంగ్ లాంచెస్. సో డెఫినెట్గా యూ విల్ నో మచ్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ విల్ టాక్ మచ్ మోర్. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద టీజర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ రెస్పాన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ సినిమాల్లో మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో మాకు తెలుసు. బాణం సోలో లాగా ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. వెయిటింగ్ ఫర్ ద సాంగ్స్. సో ఆలస్యం చేయకుండా మీడియా Q&Aలోకి వెళ్ళిపోదాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. ఎడిటర్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు కెన్ హ్యావ్ యువర్ సీట్స్ అండ్ కో ప్రొడ్యూసర్స్ కెన్ ఆల్సో హ్యావ్ యువర్ సీట్స్. రోహిత్ గారికి, మా ప్రొడ్యూసర్, మా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, వచ్చిన మీడియా వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రాజేష్. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ఎ ప్రొడక్షన్ డిజైనర్. ఇప్పుడు చెప్పడానికి ఏం లేదు, జస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకటేష్ నిమ్మల్పూడి గారికి, మా ప్రొడ్యూసర్స్ గౌతమ్ గారికి, సంతోష్ గారికి, రాకేష్ మహంకాల్ గారికి, అండ్ ఎస్పెషల్లీ మా హీరో గారు రోహిత్ గారికి చాలా థ్యాంక్స్. అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఏమిటో ఇంత ఫార్మాలిటీగా మీరు, ఐ మీన్
ఇంత ఫార్మల్ గా ఉంటుంటే పాపం వాళ్ళే నమ్మలేకపోతున్నారు, అంతే తేడా ఏం లేదు. యా, గౌతమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సార్ సెంటర్లోకి వెళ్ళారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నా పేరు గౌతమ్ రెడ్డి అండి. రోహిత్ గారు, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ డెఫినెట్గా ల్యాండ్ అయిందని అనుకుంటున్నాను నేను. వెంకీ, థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ నాకు సంతోష్ గారు ఆన్ గ్రౌండ్ పుట్టింగ్ టుగెదర్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. రాకేష్ గారు నాతో జర్నీ అవుతున్నారు. ఇట్స్ బిన్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆన్ స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సుందరకాండ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్స్ అండి మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఎస్, రాకేష్ మహంకాళి గారు మరో కో ప్రొడ్యూసర్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. సో ఫస్ట్ టైం నాకు యాక్చువల్లీ వంశీశేఖర్ గారు ఓన్లీ 30 seconds 1 minute అని చెప్పారు, సో ఫినిష్ చేసేస్తాను. సో రోహిత్ గారికి ఏంటంటే ఫస్ట్ టైం ఆయనని 1 hour కలిశాను. సో ఆయన యాక్టర్ కంటే ఒక ఫిలిం మేకర్గా చూశాను నేను. సో ఆ రోజే డిసైడ్ అయ్యాను మేము సినిమా చేయాలని. సో దట్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. సో ఇంకా కొంచెం ఏమైనా ఉంటే ట్రైలర్ లాంచ్లో మాట్లాడతాం, వంశీశేఖర్ టైం ఇవ్వట్లేదు. సో ఐ జస్ట్ టెల్ ది మై అసోసియేషన్ విత్ సంతోష్ అండ్ గౌతమ్. సో ముగ్గురం కలిసి ఇక్కడి వరకు వచ్చాము, ఇంకా చాలా చేయాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ అండి. అభినవ్ గోమండం గారు ఇప్పుడు మాట్లాడతారు. ఎస్, మీరే ఇక్కడికి రావాలండి. But thanks a lot to all the media members and all the great actors on the stage. Amazing. Anna, namaste. No two love stories are the same. ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడైతే ఐ సింప్లీ వాంటెడ్ టు డూ ద ఫిలిం బికాస్ ఆఫ్ వెంకటేష్ డిమీనర్. ఇట్లనే నవ్వుకుంటా మంచి, ఇది రామ్ కామ్. ఇది ఆ అన్నకి ఫుడ్ తోటి చాలా ప్రేమ అండ్ మనుషులతో కామెడీ చేయడం అంటే చాలా ఇష్టము. సో ఐ రియలీ వాంటెడ్ టు డూ ద ఫిలిం. అండ్ దెన్ ఒకసారి నారా రోహిత్ అన్నతో కలిసిన తర్వాత అన్న యూజువలీ సినిమాలు కొంచెం టైం తీసుకొని కొన్ని సెన్సిబుల్ సబ్జెక్ట్స్ పట్టుకొని హీ ట్రైస్ టు డూ గుడ్ ఫిలిమ్స్. వీ హ్యావ్ సీన్ దట్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. అండ్ దీనికి మంచి డైరెక్టర్ వెంకీ అన్న. నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. ఇది టీజర్ లో ఇంకా అసలు ఏమీ చూపిలేదండి. బేసిక్ గా ట్రైలర్ సినిమాలో చాలా ఉంటది. మీరు ఇప్పుడు శ్రీదేవి మ్యామ్ గారు ఇట్లా స్క్రీన్ మీద రాగానే చాలా మంది అరుస్తా ఉన్నారు. దానికి ఇంకా చాలా ఉంది స్క్రీన్ మీద, ఇంకా బాగా మస్తు షేడ్స్ ఉన్నాయిరా అంటే అది ఇక నారా రోహిత్ అన్నకే అది కరెక్ట్ ఈ స్టోరీకి చెప్పాలంటే. బట్ నో, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. నేను స్టోరీ కోసం ఈ సినిమాలో ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్. వెంకయ్య అన్న, థ్యాంక్స్ అన్న సినిమా ఇచ్చినందుకు. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఫిలిం. చాలా హ్యాపీ గో లక్కీ వైబ్ తోటి చాలా పాజిటివ్ గా చాలా బాగుంటుంది సినిమా. సో ఎస్పెషలీ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ అన్నకి, నారా రోహిత్ అన్నకి అండ్ గౌతమ్ అండ్ రాకేష్ గారు అందరికి బిగ్ ఆల్ ద బెస్ట్. వండర్ఫుల్ టీమ్. నేను ఇంకా చాలా మాట్లాడచ్చు, బట్ ఒక్కటే చెప్తా, నేను ప్రభాస్ అన్న టీమ్ అంటే ఏం అనకుండానే అది నేను ప్రభాస్ అన్న గారు ఆయన సెట్ లో ఫుడ్ చాలా బాగుంటుంది ఇది అని విన్నా. బట్ ఐ థింక్ దేర్ ఇస్ అన్ అదర్ టీమ్ హియర్ విచ్ ఇస్ ఈక్వల్లీ వెరీ గుడ్ విత్ ఫుడ్. బట్ దే రియలీ టుక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్. అండ్ చాలా షూట్ చేస్తున్న ఫీలింగే రాలేదు నాకు. ఆల్మోస్ట్ ఈ నగరానికి ఏమైంది సెట్ మీద మేము ఎట్లయితే ఆడుతూ పాడుతూ చేసామో నాకు అదే ఫీల్, అదే వైబ్ ఈ సినిమాలో షూట్ చేస్తుంటే నాకు అదే అలాంటి వైబ్లోనే ఉండా నేను. సో ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్. దే ఆర్ కమింగ్ అప్ విత్ అ క్రేజీ లవ్ స్టోరీ. మీకు ట్రైలర్ సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఐ హోప్ యూ విల్ బ్లెస్ ద ఫిలిం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు, మీరు సిద్ధార్థ ఫ్రెండ్ కదా, సో ఆ 5 క్వాలిటీస్ ఏంటి చెప్పొచ్చు కదా, చాలా మంది అమ్మాయిలు తెలుసుకోవాలనుకుంటున్నారు. చాలా
ఇట్ విల్ బి అ వెరీ ఆ 5 లిస్ట్ అంటే అది ఆ 5 క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అవసరమా నీకు అని అడిగేటట్టుంటాయి. బట్ నేను అది నారా రోహిత్ అనలేను, ఎందుకంటే మా వెంకీ అన్న రాసాడు స్టోరీ అది. అసలు 5 క్వాలిటీస్ అన్నది ఇట్స్ అ గుడ్ నైస్ డ్రామా, ఒక డ్రైవ్ కోసం అది బాగుంది. బట్ ఆ 5 క్వాలిటీస్ కోసం ఇవన్నీ కూడా జరుగుతాయా అని రేపు స్టోరీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఐ కాంట్ రియలీ టెల్ దట్. అది అర్థమైంది, మీరు తిప్పి తిప్పి చెప్తున్నప్పుడే అర్థమైంది ఏం చెప్పాలనుకోవట్లేదని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ his mind is wild and free. So is the script. So what you see in the teaser is nothing. So there's a lot more in the movie, and it's such a wonderful script. And manaki present unna generation lo unna extreme disturbing content lo, this is such a breather. ఇది ఒక బ్రీజ్ లాగా ఉంటుంది. ఇట్స్ సచ్ అ ఫీల్ గుడ్ మూవీ. సో ఐ పర్సనలీ లవ్ ఫెయిరీ టేల్స్ అండ్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఐ హోప్ ఎవ్రీ వన్ వుడ్ లవ్ ఇట్. Thank you. And thanks to all the entire team. Is so good actually. This is not a cinema team. They're not supposed to be in cinema at all basically. They're like the most chill, the chill people I mean out there. The producers or Rohit or Sridevi or anyone, Naresh Garu, it's like a family. You don't miss family. మన ఇంట్లోంచి షూటింగ్కి వస్తున్నట్టు ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇంటికి వెళ్తే కొంచెం స్ట్రిక్ట్ ఉంటుందేమో, ఇక్కడ అది కూడా ఉండదు. సో దాట్ సార్ట్ ఆఫ్ వెరీ కూల్ హెడెడ్ పీపుల్ and I loved working with this film. Thank you so much for the opportunity. Venki Anna, thank you Andi. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఇప్పుడు వీర్తిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you. Andarki namaskaram. So I guess we started this like 8 months ago, and today the teaser is out and I'm so happy, so glad that you guys are here to see it. Especially I'd like to thank my producers and Venki. Thank you. And the whole cast. It's just an honor to be working with all of them. So yeah, that's all. I hope you guys like it. Thank you. థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ అందరు రెడీ అయిపోయింది. ఇప్పుడు డైరెక్టర్ గారికి మైక్ ఇచ్చేద్దాము. వెంకటేష్ గారు ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది నా ఫస్ట్ స్టేజ్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్ రోహిత్ గారు, సంతోష్ అన్న అండ్ ఎవ్రీబడి, నరేష్ గారి నుంచి ఎవ్రీబడి. ఇదంతా ట్రైలర్లో మాట్లాడతా. లాట్ ఆఫ్ టైం. బట్ వచ్చిన మీడియాకి, మా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ గైస్ లైక్ ద టీజర్. ఇంతే క్లీన్గా, ఇంతే నీట్గా సినిమా ఉంటుంది. ఐ హోప్ యూ విల్ కమ్ లాఫ్ and go back home with nice memories ante. So thank you so much. వాసుకి గారి నుంచి ఆల్రెడీ క్వశ్చన్స్ స్టార్ట్ అయిపోయాయి. మాకు కూడా బోర్డు క్వశ్చన్స్ ఉన్నాయి, మీడియా రెడీగా ఉన్నారు. బట్ వీఆర్ ష్యూర్ మీరు ఏదో మ్యాజిక్ అయితే క్రియేట్ చేయబోతున్నారు ఈ సినిమా ద్వారా అని అర్థమైపోతుంది. టీజర్ అయితే అదిరిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సంతోష్ గారు టు ప్లీజ్ స్పీక్. First of all, thanks to all the media who has come here to encourage us. Thanks, Andy. And also, I would like to thank everyone here, especially all the team, Naresh Garu, Sridevi Garu, Vaski Garu, Virti, Abhinav. So, they are always the strength of us. And mundundi nadipicharu actually cheppalante, endukante as you all know, this is our first film. So, thanks to Nara Rohit Anna. So, he is my brother, and he is the one actually the reason for me to standing here. And also Venki is also one of my brother, and all the very best for Venki. And Venki is going to be a very big director in the coming days with this Sundarakanda movie. Thanks once again. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన మన బ్యూటిఫుల్ శ్రీదేవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ అని చెప్పాలి మేము. సో చాలా సార్లు మనం చూస్తాము ఒక చిన్న గ్యాప్ తీసుకుని యాక్ట్రెసెస్ రావడం అనేది. కాకపోతే మళ్ళీ రోల్స్ మారిపోతూ ఉంటాయి. కానీ మీరు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా హీరోయిన్ గా స్టార్ట్ చేయడం అనేది అందరికీ ఒక రియల్ ఎక్సైటింగ్ థింగ్ అనమాట. అసలు ఎలా జరిగింది ఇదంతా తెలుసుకో. అండ్ ఎస్, ఇప్పుడు నరేష్ గారి మాటలు విందాము. హీరో సోదరుడు నారా రోహిత్
డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి, నిర్మాతలు సంతోష్ గారు, రాకేష్ గారు, గౌతమ్ గారు, శ్రీదేవి అండ్ Virti. I always get such a different name you have. Yes. Anyway, Sundarakanda. No two love stories are the same. ప్రపంచంలో ఏ లవ్ స్టోరీ అన్నా రామాయణం నుంచే మొదలవుతుందండి, రాసుకోవచ్చు ఎవరైనా. పొలిటికల్ డ్రామా అంటే మహాభారతం నుంచి మొదలవుతుంది. ఇది ఫ్యాక్ట్. మీరు ఏదైనా తీసుకుంటారు, రోమియో జూలియట్ నుంచి అక్కడక్కడ ప్రాంతాలు, అప్పటి కళాచారాలు, ఇప్పటి సొసైటీ బట్టి కథల్లో ఫ్లేవర్ మారుతుంటుంది అంతే. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, నిజం, ఒక లవ్ స్టోరీ అనేది టూ హార్ట్స్ మధ్య జరుగుతుందండి. దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం. ఒక్కటి మాటలు రాసిస్తానండి, ఇక్కడ నేను చెప్పేది వినండి, కాకపోతే నన్ను కొట్టండి. ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి. నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ అసలు వెంకీ ఇలాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి? అసలు ఇది పర్సనల్ ఎక్స్పీరియన్సా లేకపోతే కాదు కదా? సిగ్గుపడతాను. సరే, రైట్, ఏదైనా కానివ్వండి. నిజంగా అండి చెప్తున్నాను, ఇప్పటికీ 200 సినిమాలు అయినా ఆమె చెప్పినట్టు 50 సంవత్సరాలు పూర్తయినాయి. కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇంతవరకు నేను ఊహించని కూడా లేదండి. అంతవరకు గ్యారెంటీ లేదు. ప్రమోషన్ కోసం చెప్తాను అనుకోవద్దు. ఆసమ్ అండి, ఆసమ్. సరే, మిగతా అన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను. మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను. టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి. ఎక్కువసేపు నేను మాట్లాడదు, ఉన్నట్టు చెప్పాలనుకున్నాను. రజనీకాంత్ డైలాగ్ ఉంది, నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని. ఇది ఆపోజిట్. ఈ టీజర్ 2 సార్లు చూస్తే ఒకసారి చూసినట్టు, 4 సార్లు చూడాలనిపిస్తుంది. ఇది ఫ్యాక్ట్ అండి. ఎంత ప్లెజెంట్గా ఉంది ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ, క్యారెక్టర్స్ కానీ. నిజంగా అండి, ఈ టీజర్ నేను చెప్తున్నా, బై నైట్ ఇట్ విల్ క్రాస్ 1 million వ్యూస్. మీరు రాసుకోండి. ఇది గోరంత మాత్రం కొండంత ఉంది ఇంకా సినిమా. ఇందాక నేను వస్తుంటే మన మీడియా సోదరులు చెప్తున్నారు, మంచి ఫ్యామిలీ డ్రామాస్ కోసం పరితపించిపోతున్నారండి. సామాజిక వర్గంన, తర్వాత మొన్న వీరాంజనేయులు, ఇవన్నీ చాలా బాగున్నాయంటే చెప్పాను. ఇది మార్క్ చేసుకోండి సినిమా. ఇట్ ఈస్ అ ఆసమ్ లవ్ స్టోరీ బ్లెండెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా, రామ్ కామ్. మీకు ఏది కావాలో అన్నీ ఉన్నాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామని మీరు అనుకోరండి ఖచ్చితంగా. ఇట్ ఈస్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మీరు రాసుకోండి. ఈ రోజున మనం 1000 రూపాయలు పెట్టి థియేటర్ సినిమాకి వెళ్తున్నామంటే యూ వాంట్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఈస్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఫిల్మ్. అది నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను పనిచేశాను, మొత్తం సినిమా చూశాను. వాంట్ టు స్పీక్ అబౌట్ రోహిత్ అంటే ఎందుకో మేము కలిసి పనిచేయలేని సంవత్సరాలు, కానీ రోహిత్ తప్ప ఈ క్యారెక్టర్ నేను ఎవరు ఊహించలేను. ఒకటి 100%. రెండోది, ఈ సబ్జెక్ట్కి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డాం. రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ ఇది. అండ్ యాజ్ అ హీరోగా థియేటర్ సెట్స్లో ఇందాక పనిచేస్తూ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. I really want to work with Rohit more. Really enjoyed working. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. Wonderful, really. Success for this film. Then, of course, both our heroines, Sridevi and Virti. Congratulations in advance to you both. It is a పెద్ద హిట్. సినిమా గురించి ఇప్పుడే చెప్పను, మీరు చూస్తారు. Then I want to speak about our వెంకటేష్ నిమ్మలపూడి. వెంకటేష్ నిమ్మలపూడి ఎంత నిండుగా నవ్వుతాడో అంత నిండుగా కథ రాశాడు, అంత అందంగా తీశాడు. నిజంగా నన్ను ఫాదర్ ఫిగర్ అంటే అనొప్పని చెప్పాను.
యంగర్ బ్రదరు ఎల్డర్ బ్రదర్ ఏదో అంతవరకు ఓకే కానీ ప్లీజ్ బట్ రియలీ అండి భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటామండి. బికాస్ అంత యూత్ ఇక్కడ ఉందండి. తెలుగు సినిమా ఇండస్ట్రీని యంగ్ ఇండస్ట్రీ ఎందుకంటామంటే ఇవాళ భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుందని తెలుగు సినిమా. బికాస్ 70% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఇస్ మేడ్ బై యంగ్ డైరెక్టర్స్ అండి. వెంకీ యు ఆర్ అరైవింగ్ విత్ వన్ మోర్ యంగ్ డైరెక్టర్. మనకి అద్భుతమైన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడితో మనం చూస్తామండి. అతన్ని ఇంకా చాలా మాట్లాడాల్సింది కాబట్టి మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను. సంతోష్ గారు, గౌతమ్ గారు, రాకేష్ గారు భోజనాలు పోటాపోటీగా పెట్టారండి. నిజంగా ఈ సినిమా కూడా అంతే విందు భోజనం, మీరు ఇచ్చే విందు భోజనం. ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ అవుతుంది, కమిటెడ్ ఫిల్మ్ మేకర్స్ అండి. అందరూ సినిమాలు తీయాలని ఆశ ఉంటుంది, కమిట్మెంట్ ఉంది చూసారా. నాకు ఇంకా కూర్చుంటే సంతోష్ వాస్ టెల్లింగ్ మీ ఆ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా నచ్చిందని. అంతే ఎవ్రీ డీటెయిల్ అండి, ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్, ఒక్కొక్క సాంగ్ వినిపించి ఇది ఎలా ఉంది రివ్యూ తీసుకొని. నిజంగా అండి నా అదృష్టం మరొక హిట్ సినిమాలో నేను పనిచేయడం, మంచి యూనిట్తో పనిచేయడం. పేరు ఇంకా అందరితో నేను చాలా చెప్పాల్సి ఉంది. వాసుకి ఏదో ఒక ప్రాపర్టీ మిస్ అయింది ఇక్కడ, అది మీ సినిమాలో చూస్తారు. ఇప్పుడు నేను చెప్పను ఆ ప్రాపర్టీ సినిమాలో అవుతుంది అక్కడ. బట్ వాసుకి నిజంగా అండి ఆ అమ్మాయి తెలుగు సినిమా చేస్తే తెలుగు ఆడపడుచు, తమిళ సినిమా చేస్తే తమిళ ఆడపడుచు, నార్త్ ఇండియా హిందీ పాన్ ఇండియా ఆడపడుచు అండి. పేరు పేరు ఒక్కొక్కరికి అందరు కూడా అంటే ఎక్కువ టైం తీసుకుంటాను, లేకపోతే లాట్ టాక్ లాట్స్ అబౌట్ దిస్. కంగ్రాచులేషన్స్ ఫైనలీ. చాలా మాట్లాడాల్సి ఉంది, చాలా చెప్పాల్సి ఉంది. సినిమా చెప్తున్నాను నేను ఇది నేను మనసు నుంచి మాట్లాడుతాను కాబట్టి ఇంతసేపు మాట్లాడాను. యాక్చువల్గా నేను ఎంతసేపు మాట్లాడను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది లవ్. అండ్ మిలియన్ క్రాస్ అవుతుంది బై నైట్. వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్. హార్టీ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ యూనిట్. పేరు పేరునే ఉన్న వదిలేస్తుంటే హార్టీ కంగ్రాచులేషన్. సార్ టీజర్ తో పాటు మీ స్పీచ్ కూడా మమ్మల్ని టీజ్ చేస్తుంది సార్. అసలు ఎన్ని చెప్పకుండా అర్థమయ్యి కాకుండా ఎన్ని చెప్పారు ఇవాళ. అమేజింగ్, దట్ వాస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా నారా రోహిత్ గారి మాటలు వినేద్దాము.